నమస్తే, నేను శోభ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఉసిరికాయ ముక్కల పచ్చడి. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో మనకు ఎక్కువగా దొరుకుతాయి ఉసిరికాయలు. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కంపల్సరీ మనము ఏదో విధంగా తీసుకోవాల్సిన సీజనల్ ఫ్రూట్ ఇది. ఫ్రూట్ అనొచ్చు, కాయ అనొచ్చు. కాయలను శుభ్రంగా కడుక్కొని ఏమన్నా పుచ్చులు అవి ఉంటే తీసి పక్కన పెట్టేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కాయలు పెట్టుకునే కంటే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే ఈ ముక్కలకు ఉన్న పులుపు వగరు అంత ఉంటుంది కదా, ఇది మొత్తం మనకు మిరపడిలోకి ఇనికి చాలా టేస్టీగా రెడీ అవుతుంది చట్నీ. కంపల్సరీ మనం ఈ సీజన్లో తినాల్సిన ఒక ఏమంటారు ఉసిరికాయ ఇది. పెట్టుకున్నాక ఒక స్పూన్ మెంతులు వేయించుకోవాలి. మెంతులు, హాఫ్ గ్లాస్ ఆవాలు పొడి చేసి పెట్టుకోవాలి. 1/2 కేజీ ఉసిరికాయలకు ఇది 1/2 కేజీకి కొంచెం తక్కువ ఉంటుంది. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ ఇందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయల సీజన్ అప్పుడు వాటిని అస్సలు మిస్ కావద్దు మనం, ఎందుకంటే మన ఎయిర్కి బ్లాక్ కలరు తెచ్చే గుణం కూడా ఉసిరికాయలకు ఉంటుంది. సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కంపల్సరీ రోజు ఒకటి తినగలగాలి. పౌడర్ కూడా ఎండబెట్టుకొని పొడి చేసుకొని నిల్వ పెట్టుకుంటే మనం హెన్న పెట్టుకున్నప్పుడు వాడుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఉసిరికాయలు, కంపల్సరీ వాడుకోవాలి. మిగతా ముక్కల్ని కూడా ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయ ముక్కలకు ఇది ఆకుపొడి అంటే ఉప్పు లేనిది 100 గ్రాముల మిరపొడి, 100 గ్రాములు అంటే 1 టీ గ్లాసు, 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల నువ్వుల పొడి, ఒక 50 గ్రామ్స్ మెంతులను ఆవాల పొడి, ఇవి రెండు కలిపి మిక్స్ చేసినది. ఇవన్నీ కలిపి మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. మనం పోపు పెట్టేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అది వేస్ట్ కాకుండా అందులోనే ఆవాలు, జీలకర్ర, మనము ఏ చట్నీకైనా ఏ విధంగా పోని పెడతామో అలాగనే ఇవి చిటపటలాడాక మనము వెల్లుల్లి దంచి పెట్టుకున్న మిశ్రమం వేయాలి. ఈ వెల్లుల్లి ఒక 5 వెల్లుల్లిపాయలని నేను ఒలిచిపెట్టుకున్నా. ఈ వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇది వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పసుపు వేసి మనం ఇది స్టవ్ కట్టేసుకోవాలి. వేసాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పులుపు కొరకు ఒక 4 నిమ్మకాయలు తీసుకోవాలి. తర్వాత పోపు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతా పోపు ఆయిల్ అంతా మిరపడికి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఒక 4 నిమ్మకాయల రసం ఇందులో పిండుకుంటే సరిపోతుంది పులుపు. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఇందులో వేసి కలపాలి. నిమ్మకాయలు పిండుకునేవి ఉన్నాయి కదా, ఫిల్టర్ చేసుకొని విత్తులు రాకుండా ఇందులో పోయాలి. ఇప్పుడు నిమ్మరసం మిరపడి ముక్కలకు పట్టే విధంగా ఇలా మొత్తం కలుపుకోవాలి. నిమ్మరసం ఇష్టం లేని వాళ్ళు మామూలుగా ఉసిరికాయలతోటి పెట్టుకోవచ్చు, కానీ కొంచెం పులుపు ఉంటేనే టేస్ట్ ఉంటుంది. పెట్టేసుకొని ఒక 2 డేస్ తర్వాత ఇది ఊరుతుంది అన్నట్టు. ఊరినాక మనం తింటే చాలా పులుపుగా ఒగరుగా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఎంత మజా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. కూర లేకుండా కూడా, కర్రీ లేకుండా కూడా మనము మొత్తం చట్నీతోటి లాగిన్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సేవ్ వాటర్, ఫుడ్ అండ్ ట్రేస్.